సాఫ్ట్వేర్ ఫీల్డ్కి రావాలి అనుకుంటున్న వాళ్ళు కానీ, లేదంటే ఎవరైతే ఆల్రెడీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నారో వాళ్ళు కానీ, సో ఇందులో మెజారిటీ పీపుల్కి ఉండేటటువంటి అతిపెద్ద భయం గురించి ఈరోజు మనం మాట్లాడుతున్నాం. సో అదే కమ్యూనికేషన్ స్కిల్. చాలామంది నేను ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా మాట్లాడలేను, లేకపోతే సో నేను మీటింగ్స్లో నా ఐడియా షేర్ చేసుకోలేను, లేకపోతే ఇంటర్వ్యూస్లో నాకు తెలిసిన ఆన్సర్స్ని నేను చెప్పలేను, లేదంటే టీంలో నేను మిగతా వాళ్ళతో కమ్యూనికేట్ చేయలేను అని చెప్పి చాలా భయపడిపోతూ ఉంటారు. దాని అంతటికీ కారణం వాళ్ళకి ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ రాదు అని చెప్పి. కానీ ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా రియలైజ్ అవ్వాల్సింది ఏంటి అంటే, కమ్యూనికేషన్ అంటే ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ కాదు. కమ్యూనికేషన్ అంటే ఫాస్ట్గా ఇంగ్లీష్ మాట్లాడటం కూడా కాదు. కమ్యూనికేషన్ అంటే మనకి తెలిసిన విషయాన్ని అవతల వ్యక్తికి అర్థమయ్యేలాగా చెప్పగలగడం. సో మనకి తెలిసింది అవతల వ్యక్తికి అర్థమయ్యేలాగా మనం కన్వే చేస్తే మన దగ్గర కమ్యూనికేషన్ స్కిల్ ఉన్నట్టే. సో ఈ వీడియోలో మీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ని ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ నేను చెప్తాను. ఎగ్జాక్ట్గా ఫాలో అవ్వండి, మీకు చాలా బెస్ట్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఫస్ట్ అయితే కమ్యూనికేషన్ స్కిల్ అంటే ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ అనేది మైండ్ నుండి తీసేయండి. కమ్యూనికేషన్ స్కిల్ అంటే మన ఐడియాని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం, మనకి ఏదైనా డౌట్ ఉంటే క్లియర్గా అడగడం, లేదు అంటే మన ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు ప్రాజెక్ట్లో ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లమ్ని చెప్పగలగడం, లేదు అంటే ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నటువంటి ఒక జాబ్ యాస్పిరెంట్ తనకి తెలిసిన నాలెడ్జ్ని ఆ క్వశ్చన్స్ అడిగేటప్పుడు కరెక్ట్గా ఆన్సర్ చేయగలగడం, లేదు అంటే ఈమెయిల్స్ కానీ డాక్యుమెంటేషన్ కానీ మెసేజెస్ కానీ ప్రాపర్గా రాయగలగడం. సో ఇవి కమ్యూనికేషన్ తప్పితే సో ఫ్లూయెన్సీగా ఇంగ్లీష్ మాట్లాడేయటం, లేకపోతే సూపర్ అసెంట్తో ఇంగ్లీష్ మాట్లాడడం అది కమ్యూనికేషన్ కాదు. మనం ఇక్కడ మాట్లాడేది పర్టికులర్గా సాఫ్ట్వేర్ ఫీల్డ్కి సంబంధించి మనం మాట్లాడుతున్నాము. ఆ పెర్సెప్షన్లోనే ప్రతిదీ కూడా మీకు సజెషన్స్ స్టెప్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడ జనరల్గా కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది అంటే, ఒక టాస్క్ కంప్లీట్ అయిపోగానే ఎస్ దిస్ టాస్క్ ఈజ్ కంప్లీటెడ్ అని చెప్పి మనం ధైర్యంగా చెప్పగలగాలి. అలాగే ఒక ఇష్యూ వచ్చింది, ఆ ఇష్యూ ఏంటో మనకి తెలుసు అనుకున్నప్పుడు ఆ ఇష్యూ దీనివల్ల వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇష్యూ ఈజ్ రైజ్డ్ బికాస్ ఆఫ్ డేటాబేస్ కనెక్షన్ ప్రాబ్లం అని చెప్పి క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. అలాగే మన వర్క్ స్టేటస్ చెప్పేటప్పుడు కరెంట్లీ ఐఎమ్ వర్కింగ్ ఆన్ సో అండ్ సో మాడ్యూల్ అని చెప్పి చెప్పగలగాలి. అలాగే మీరు ఇంకా మీకు టైం కావాల్సి వచ్చినప్పుడు ఐ నీడ్ 1 more day టు ఫినిష్ దిస్ టాస్క్ అని చెప్పి ధైర్యంగా మనం మాట్లాడగలగాలి. లేదు అంటే మనం క్లయింట్ రిక్వైర్మెంట్స్ మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు మనకు అది అర్థం కాకపోతే కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ దిస్ రిక్వైర్మెంట్ వన్స్ అగైన్ అని చెప్పి మనం ధైర్యంగా అడగగలగాలి. సో ఇదంతా చేస్తే మన దగ్గర కూడా మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నట్టే అని చెప్పి చెప్తున్నాను అనమాట. ఇక మనం ప్రాక్టికల్ స్టెప్స్లోకి వెళ్ళిపోదాం. సో ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఫీల్డ్లో 4 ఏరియాస్ చెప్తాను. ఈ 4 ఏరియాస్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఆటోమేటిక్గా బిల్డ్ అవుతాయి. స్పీకింగ్, రైటింగ్, లిజనింగ్ అండ్ టెక్నికల్ ఎక్స్ప్లెనేషన్. సో ఈ 4 ఏరియాస్ మీరు కాన్సన్ట్రేట్ చేస్తే సరిపోతుందన్నమాట. సో స్పీకింగ్ అనేది ఎప్పుడు అంటే మనం ఇంటర్వ్యూస్కి వెళ్తున్నప్పుడు కానీ, లేకపోతే మీటింగ్స్లో మాట్లాడాల్సి వచ్చినప్పుడు కానీ, లేకపోతే టీమ్ డిస్కషన్స్లో మనం మాట్లాడాల్సి వచ్చినప్పుడు కానీ మనకి స్పీకింగ్ స్కిల్స్ అనేవి ఉండాలి. అలాగే ఈమెయిల్స్ పంపించేటప్పుడు, మెసేజెస్ సెండ్ చేసేటప్పుడు, డాక్యుమెంటేషన్ చేసేటప్పుడు మనకి రైటింగ్ స్కిల్స్ అనేవి అవసరం. అలాగే మనకి ప్రాపర్ లిజనింగ్ స్కిల్స్ కూడా అవసరం. అవతల వాళ్ళు ఏమి అడుగుతున్నారో పూర్తిగా వినే ఓపిక మన దగ్గర ఉండాలి. ఓకే, సో ఇంటర్వ్యూలో మనకి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు సో ఆ క్వశ్చన్ని పూర్తిగా వినడం కానీ, లేకపోతే మన సుపీరియర్ ఎవరైతే ఉంటారో జాబ్లో వాళ్ళు ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారో అది క్లియర్గా వినడం కానీ, లేకపోతే మనం క్లయింట్తో మాట్లాడుతున్నప్పుడు క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్స్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు పేషెన్స్గా అదంతా విని అండర్స్టాండ్ చేసుకోవడం కానీ. సో లిజనింగ్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎప్పుడు మనం ఇంటరప్ట్ చేయొచ్చు, ఎప్పుడు ఇంటరప్ట్ చేయకూడదు అనేది ముఖ్యంగా మనకి తెలియాలి. అలాగే టెక్నికల్ ఎక్స్ప్లెనేషన్ అంటే మన ప్రాజెక్ట్లో కోడ్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చినప్పుడు, లేకపోతే మన ప్రాజెక్ట్ని ఓవర్వ్యూ చెప్పేటప్పుడు, లేకపోతే సో మీటింగ్స్లో ఎర్రర్స్ వచ్చేటప్పుడు వాటిని ఎక్స్ప్లెయిన్ చేయగలగడం కానీ, లేదంటే ఒక న్యూ ఫీచర్ మీరు యాడ్ చేశారు, మీరే చేశారు, ఆ ఫీచర్ ఏంటో మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలగడం కానీ. సో ఇలా మనకి ఈ స్కిల్స్ అన్నీ కూడా మనం బిల్డప్ చేసుకుంటే సరిపోతుంది. మనకేమీ సూపర్ ఫ్లూయెన్సీ ఇంగ్లీష్ ఏమీ అవసరం లేదు అని చెప్పి చెప్తున్నా.
ఎవరైతే జాబ్ కోసం ట్రై చేస్తున్నారో వాళ్ళకి నేను ఇచ్చేటటువంటి ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే, సో మీరు డైలీ ఒక 10 మినిట్స్ మీ గురించి మీరు చెప్పడం మొదలు పెట్టండి. అది జనరల్గా మిర్రర్ టెక్నిక్ బెస్ట్ అని చెప్పి చెప్తూ ఉంటాం. మిర్రర్ ముందు నించొని మీకు మీరు డైలీ ఒక 10 మినిట్స్ మీ గురించి మీరు చెప్పుకునే ప్రయత్నం చేయండి. అండ్ మిర్రర్ కంటే కూడా ఇంకొక బెస్ట్ టెక్నిక్ ఏంటి అంటే, మనం మన మొబైల్ని రికార్డింగ్లో పెట్టేసి మనం రికార్డ్ చేయడం. సో అక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేయడం. సో మిర్రర్ ముందు చెప్పేటప్పుడు మళ్ళీ తిరిగి దాన్ని మనం చూడలేము. కానీ ఎప్పుడైతే ఒక కెమెరా పెట్టి దాని ముందు మనం ఎక్స్ప్లెయిన్ చేస్తామో, సో ఎదుటి వాళ్ళకి మనం ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామో, ఎక్కడ తప్పు చేస్తున్నామో మనకి మనమే రివ్యూ చేసుకునే అవకాశం ఉంటుంది ఆ రికార్డింగ్ చూసి. ఓకే, సో డైలీ మీరు ఒక 10 మినిట్స్ చేస్తున్నప్పుడు ఫస్ట్ రోజు కనీసం నోరు కూడా కదపలేకపోవచ్చు. ఆ తర్వాత నెమ్మదిగా మాట్లాడడం రావచ్చు. ఆ తర్వాత కాస్త ఫ్లూయెన్సీ పెరుగుతుంది. ఆ తర్వాత మరి కాస్త. సో మన గురించి మనం ఫ్లూయెంట్గా చెప్పుకునేలాగా మనకి వస్తే చాలు. ఇక ఎవరైతే ఆల్రెడీ వర్క్ చేస్తున్నారో వాళ్ళు దీనికి బదులుగా ప్యారలల్గా ఏం చేస్తారంటే, మీరు డైలీ టాస్క్ అప్డేట్ గురించి ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో టాస్క్ అప్డేట్ మీకు స్టేటస్ అడిగేటప్పుడు ఏ విధంగా చెప్పాలి. ఎస్టర్డే ఐ కంప్లీటెడ్ దిస్, టుడే ఐ ఆమ్ వర్కింగ్ ఆన్ దిస్, ఐ ఆమ్ ఫేసింగ్ ఇష్యూస్ ఇన్ సో అండ్ సో, ఐ నీడ్ హెల్ప్ విత్ సంథింగ్. ఓకే, సో ఇలా మనం ప్రతిదీ కూడా మనం ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే డైలీ మనకి డే మొదలవగానే మీటింగ్ ఉంటుంది కదా, అక్కడ మనం మాట్లాడటానికి కానీ, మన యొక్క ఎండ్ ఆఫ్ ద డే స్టేటస్ చెప్పడానికి కానీ, సో ఇవన్నీ కూడా మనకి యూజ్ అవుతూ ఉంటాయి. సో మనలో మనమే డైలీ మన యొక్క ఇంప్రూవ్మెంట్ని అబ్జర్వ్ చేయగలుగుతాం. సో మీరు కూడా మొబైల్లో రికార్డ్ పెట్టేసుకొని ఒకసారి మీరు ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేస్తూ ఉండండి డైలీ ఒక 10 మినిట్స్. ఓకే, సో మీరు ఒక 10 మినిట్స్ మీ కెరియర్ కోసం, మీ స్కిల్స్ కోసం మీరు ఇస్తే అది మీకు రోజు ఇచ్చే 10 మినిట్స్ అన్నది లాంగ్ టైంలో ఒక సూపర్ డూపర్ ఇంప్రూవ్మెంట్ని మీలో మీరే అబ్జర్వ్ చేయగలుగుతారు. ఇక చాలామంది వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఏదైనా డౌట్స్ వస్తుంటాయి, ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. ఆ ఎర్రర్ని టీమ్మేట్స్తో ఎలా అడగాలి, నాకు ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ లేదు అని చెప్పి ఆ డౌట్స్ వాళ్ళ దగ్గరే పెట్టుకుంటూ ఉంటారు. సో అలా చేయకుండా మీరు కాస్త ప్రాక్టీస్ చేయండి వాటి మీద. సో మీకు వచ్చిన డౌట్స్ని అవతల వాళ్ళకి ఎలా అడగాలి. సో ఫస్ట్ పర్వాలేదు, మీరు ఏం ఇంగ్లీష్ వస్తే దానితో ట్రై చేస్తూ అడగడానికి ట్రై చేయండి. సో ఎవరైనా నవ్వినా కూడా మీరు పట్టించుకోవద్దు. సో మీరు మాట్లాడడం మొదలు పెడుతుంటేనే మీకు మీలో ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది. మీరు భయపడి ఫస్ట్ స్టెప్ అనేది కనుక వెయ్యకపోతే ఎప్పటికీ మనం డెవలప్ అవ్వలేము. సో ఇది కూడా మీరు ఇంటి దగ్గర ప్రతిరోజు కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. సో మీకు డౌట్ వచ్చింది, అది అవతల వాళ్ళకి ఎలా అడగాలి అన్నది మీరు ప్రాక్టీస్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఆమ్ ట్రయింగ్ టు కనెక్ట్ విత్ ద డేటాబేస్ బట్ ఇట్ ఈస్ గివింగ్ సో అండ్ సో ఎర్రర్, హౌ టు సాల్వ్ దిస్, ప్లీజ్ హెల్ప్ మీ. సో మీకు వచ్చిన భాషలో, మీకు వచ్చిన వర్డ్స్తో అడగడానికి ట్రై చేయండి. అది ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. సో ఆ ప్రాక్టీస్ అనేది మీకు ఏం చేస్తుందంటే ఒక చిన్న ధైర్యాన్ని ఇస్తుంది. ఎస్, అడుగుదాం, ఏముందిలే అని చెప్పి. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. అలాగే మీరు ప్రతిరోజు కూడా మీరు ఏ డొమైన్ మీద వర్క్ చేస్తున్నారో వాటికి సంబంధించిన టాపిక్స్ ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి సో కెమెరా రికార్డర్ ఆన్ చేసుకొని ఇంటి దగ్గర మీకు తెలిసిన టాపిక్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి. సో అది ఏదో మీరు సోషల్ మీడియాలో పెట్టేస్తారని కాదు, మీ కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అవ్వడానికి మీరు చేస్తున్నటువంటి ప్రాక్టీస్ అనమాట అది. సో మీకు బాగా తెలిసినటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో, మీరు డైలీ ఏదైతే మీ ప్రాజెక్ట్లో వర్క్ చేస్తున్నారో దాని గురించే మీరు మాట్లాడండి ప్రతిరోజు కూడా. ఓకే, సో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు ఏ ప్రాజెక్ట్ చేస్తున్నారో, ఏ టెక్నాలజీ నేర్చుకున్నారో, ఆ రోజు ఏ టాపిక్ నేర్చుకున్నారో అది ఇంగ్లీష్లో ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. సో జస్ట్ కెమెరా ఆన్ చేసి మీరు రికార్డ్ చేయండి. సో ప్రతిరోజు ఈ ప్రాక్టీస్ అన్నది చాలా బెస్ట్ ఇంప్రూవ్మెంట్స్ని మనలో తీసుకొని వస్తుంది అని చెప్పి చెప్తున్నాను అనమాట. అలాగని ఏది కూడా బట్టి పట్టకండి. ఓకే, బై హార్ట్ చేయకండి. సో ప్రతిదానికి ఒక ప్యాటర్న్ ఉంటుంది. ఆ ప్యాటర్న్ అన్నది మీరు ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. ఆటోమేటిక్గా మీరు ఏదైనా మాట్లాడగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు దేని మీద వర్క్ చేస్తున్నారో ఐ ఆమ్ వర్కింగ్ ఆన్ అని చెప్పేసి మొదలుపెట్టి మీరు ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఓకే, ఎవరైనా మీరు దేని మీద వర్క్ చేస్తున్నారు అని అడిగేటప్పుడు ఐ ఆమ్ వర్కింగ్ ఆన్ అని చెప్పి స్టార్ట్ చేస్తూ మీరు చెప్పొచ్చు. అలాగే ఇప్పటి వరకు ఏం చేసావంటే ఐ హ్యావ్ కంప్లీటెడ్ దిస్ అని చెప్పి చెప్పొచ్చు. ఐ హ్యావ్ కంప్లీటెడ్ దట్, ఐ హ్యావ్ కంప్లీటెడ్ దిస్ మాడ్యూల్ అని చెప్పి మీరు చెప్పొచ్చు. అలాగే మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఐఎమ్ ఫేసింగ్ ఇష్యూస్ విత్ సో అండ్ సో,
అని చెప్పొచ్చు. ఐఎమ్ ఫేసింగ్ ఇష్యూస్ విత్ సో అండ్ సో మాడ్యూల్ అని చెప్పో, లేకపోతే సో అండ్ సో టాపిక్ అనో, సో అండ్ సో ఎర్రర్ అనో మీరు చెప్పొచ్చు. అలాగే అవతల వాళ్ళ నుండి మీరు ఏదైనా ఎక్స్ప్లెనేషన్ కోరుకుంటున్నప్పుడు కుడ్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ దట్ అని చెప్పి అది ఏంటో మీరు అక్కడ రీప్లేస్ చేసి అడగొచ్చు. ఓకే, సో అలాగే మీరు ఏదైనా సరే తర్వాత చెప్తాను అని చెప్పడానికి ఐ విల్ అప్డేట్ యూ ఆఫ్టర్ టెస్టింగ్ దిస్, ఐ విల్ అప్డేట్ యూ ఆఫ్టర్ డెవలపింగ్ దిస్, ఐ విల్ అప్డేట్ యూ ఆఫ్టర్ ఫినిషింగ్ దిస్ అని చెప్పి మనం చెప్పొచ్చు అనమాట. సో ఇలా కొన్ని ప్యాటర్న్స్ మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీరు వాటికి సంబంధించి ఎక్కువగా మనం డైలీ కమ్యూనికేట్ అవుతూ ఉంటాము కాబట్టి సో మీరు ఇంకా అవన్నీ కూడా ఫేస్ చేసేయగలుగుతారు, అవన్నీ కూడా మీరు మాట్లాడేయగలుగుతారనమాట. అలాగే రైటింగ్ స్కిల్స్ కూడా ప్రాక్టీస్ చేయండి. సో రైటింగ్ స్కిల్స్ కోసం మీరు ఏమైనా ఏఐ టూల్స్, ChatGPT లాంటి ఏఐ టూల్స్ యూజ్ చేసి సో బెస్ట్ డాక్యుమెంటేషన్ ఏ విధంగా రాస్తే బెటరు, అలాగే మెసేజెస్ ఏ విధంగా పెడితే బెటరు, మెయిల్స్ ఏ విధంగా పెడితే బెటరు, ఆ సిచ్యుయేషన్ ఏంటి, ఈ సిచ్యుయేషన్కి మెయిల్ ఏ విధంగా పెడితే బెటరు, ఇవన్నీ కూడా చూసి వాటినన్నిటినీ కూడా మీరు సో ప్రాక్టీస్ చేయండి. ఆటోమేటిక్గా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు రైటింగ్ స్కిల్స్ కూడా చాలా పెరుగుతాయి అన్నమాట. ఇక లిజనింగ్ స్కిల్స్ అన్నవి మీరు సో వీలైనన్ని టెక్నికల్ వీడియోస్ చూడండి. ఇంగ్లీష్ టెక్నికల్ వీడియోస్ ఏమైనా చూస్తే మీకు సో అవి కూడా మీకు కిందన సబ్ టైటిల్స్ చూస్తూ వాటిని అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఆ తర్వాత సబ్ టైటిల్స్ లేకుండా కూడా చూడండి. సో ఇలా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే సో వాళ్ళు ఏం చెప్తున్నారో మీకు వినడానికి ఆ లిజనింగ్ స్కిల్స్ అనేవి ఆటోమేటిక్గా పెరుగుతాయి. సో ఏదైనా సరే అవతల వ్యక్తి ఏదైతే చెప్తున్నారో అది చెప్పేంత వరకు వెయిట్ చేయండి, మధ్యలో ఇంటరప్ట్ చేయకండి. మొత్తం చెప్పిన తర్వాత మీరు ఒకవేళ ఇంటరప్ట్ చేయాలనుకున్నా కూడా చేయకండి. మొత్తం అన్న తర్వాత మీరు ఏది అడగాలనుకుంటున్నారో దాన్ని అడగండి. ఓకే, సో ఆ విధంగా మీరు నెమ్మదిగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే లిజనింగ్ స్కిల్స్ ఆటోమేటిక్గా పెరుగుతాయి అన్నమాట. ఇక మనం మాట్లాడుతూ ఉంటే అవతల వ్యక్తి నవ్వుతారు, చూసి కామెంట్ చేస్తారు, లాంటి ఫీలింగ్స్ ఉంటే అలాంటివన్నీ కూడా అసలు పట్టించుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ నవ్వే వ్యక్తి మీ లైఫ్లో మీతో పాటు ఎన్నాళ్ళు ట్రావెల్ చేస్తారో ఎవరికి తెలియదు. మన సెల్ఫ్ ఇంప్రూవ్మెంటే మనకి అన్నిటికంటే కూడా ఇంపార్టెంట్. సో అంతకు మించి మనకి ఇంకేది ఇంపార్టెంట్ కాదు. ఆ నవ్వే వ్యక్తి ఈ ప్రాజెక్ట్ వరకే మీ టీంలో ఉండొచ్చు, ఆ తర్వాత మీతో కనెక్షన్ కూడా లేకపోవచ్చు. లేదు మీరు ఫ్యూచర్లో డెవలప్ అయిన తర్వాత వేరే కంపెనీకి స్విచ్ అవుతారు, ఆ తర్వాత ఆ మనిషి మీకు ఇంకా లైఫ్ టైం కనబడకపోవచ్చు. సో కాబట్టి ఎవరో నవ్వుతారు, ఎవరో ఏదో చేస్తారని అస్సలు పట్టించుకోవద్దు. స్టెప్ అయితే వేయండి, ప్రాక్టీస్ చేయండి, ఆటోమేటిక్గా కమ్యూనికేషన్ స్కిల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఫైనల్గా నేను చెప్పే ఒక్క మాట ఏంటి అంటే కమ్యూనికేషన్ అంటే ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ కాదు. సో మనం డైలీ ఏదైతే మనం చేస్తూ ఉంటామో వాటిని, మనకి తెలిసిన వాటిని అవతల వ్యక్తికి అర్థమయ్యేలాగా మనం కన్వే చేస్తే మన దగ్గర మంచి కమ్యూనికేషన్ స్కిల్ ఉన్నట్టే. ఓకే, సో ఆల్ ద వెరీ బెస్ట్ అండి. బాగా ప్రాక్టీస్ చేయండి. సో ఖచ్చితంగా మీలో మంచి డెవలప్మెంట్ అనేది మీరే చూస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.